అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఒక న్యూ టెక్నిక్తో నేను ద్రాక్ష కొమ్మలు నాటినా అండి. జస్ట్ 10 డేస్కే చిగురించిందన్నమాట. అంత ఫాస్ట్గా చిగురించడం స్టార్ట్ అయిపోయింది. చిగురించడమే కాకుండా వాటికి పిందెలు కూడా స్టార్ట్ అయినాయండి. చూడండి, ఒక 3-4 కొమ్మలకు పిందెలు కూడా వచ్చేసినాయి అన్నమాట. అంత ఫాస్ట్ గ్రోత్ ఉంటుందన్నమాట. కొమ్మలు నాటి నుంచి మనకు రిజల్ట్ వచ్చేంత వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మంచి టిప్స్ చెప్తాను. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదా. నేను మన ద్రాక్ష తీగ నుంచి ఒక కొమ్మ కట్ చేసుకొచ్చానండి. మనం తీసుకునే కొమ్మ కొద్దిగా స్ట్రాంగ్గా ముదిరిన కొమ్మ ఉండాలి ఖచ్చితంగా అన్నమాట. ఎంత స్ట్రాంగ్గా ముదిరిన కొమ్మ ఉంటే అంత తొందరగా నాటుకుంటుంది. మన ద్రాక్ష పాదుకైతే ఈ సంవత్సరం ఫుల్ కాపు వచ్చేసిందండి. చెట్టు నిండా గ్రేప్స్ అయినాయి. అవి ఇంకా పండ్లు రెడవ్వలేవు. హార్వెస్ట్ వీడియో చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఒకసారి చూడండి, సూపర్గా ఉంటుంది. ఓకే అండి, ఇలా మనము ఒక స్ట్రాంగ్గా ముదిరిన కొమ్మ తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాము. ఒక 3-4 కొమ్మలు కట్ చేసుకుందాం అన్నమాట. ఎప్పుడైనా కూడా మనము కొమ్మలతో మొక్కలు పెంచాలనుకున్నప్పుడు కొమ్మలు డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇలా గనెలున్న స్ట్రాంగ్గా ముదిరిన కొమ్మను తీసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ చిగురిస్తాయి అన్నమాట. ఇక్కడ ఎక్కడెక్కడైతే గనెలు ఉన్నాయో అక్కడ మనకు చిగుళ్ళు వస్తాయి అన్నమాట. కాబట్టి కొమ్మ డ్యామేజ్ లేని హెల్దీ కొమ్మ తీసుకోవాలి. స్టెమ్ పెద్దగా ఉంది కదండి, అంత పెద్దగా మనం నాటం కాబట్టి ఇందులో 4 కొమ్మలుగా చేసుకుందాము. 4 ముక్కలుగా మనం చేసుకున్న ప్రతి కొమ్మకు ఆ గనె ఖచ్చితంగా ఉండాలండి. అలా ఉన్న వాటిని మనం కొమ్మలుగా నాటుకోవాలన్నమాట. కాబట్టి మనం అలా చూసుకొని మనము భాగాలుగా చేసుకోవాలి. మనకి ఎన్ని వీలైతే అన్ని భాగాలుగా చేసుకోవాలి. ఇందులో ఒక 4 భాగాలు అవుతాయండి, సరిపోతాయి అన్నమాట. కింద ఖచ్చితంగా మనము నీట్గా కట్ చేసుకునే ప్రయత్నం చేయాలా, డ్యామేజ్ అవ్వద్దు. కొమ్మకు అడుగు భాగంలో 1 ఇంచ్ ఉంటే సరిపోతుందండి, అంతకన్నా పెద్దగా అవసరం లేదన్నమాట. మనము మట్టిలో పెట్టేటప్పుడు కూడా ఖచ్చితంగా ఆ గనే ఉండాలా. అక్కడ మనకు రూట్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ గనే ఉండేలాగా 1 ఇంచ్ కిందికి కట్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పెట్టేటప్పుడు కూడా చూపిస్తా. మట్టిలో నాటేటప్పుడు కూడా ఇలా మనకు కావాల్సినన్ని కొమ్మలు కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ కింది భాగంలో కొమ్మ కింది భాగంలో ఇలా 2గా చీరాలన్నమాట. జస్ట్ కొద్దిగంతా ఇలా 2గా కట్ చేసి అందులో ఒక చిన్న కట్టె ముక్కను మధ్యలో ఇరికించాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను అట్లా. ఈ టెక్నిక్తో జస్ట్ 10 డేస్కే ఎంత ముదిరిన కొమ్మైనా చిగురిస్తుందండి. నిజంగా వండర్ అన్నమాట. ఎంత ఫాస్ట్గా చిగురిస్తుందో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను. అమేజింగ్ రిజల్ట్ అండి, 100% సక్సెస్ అయ్యే టెక్నిక్ అన్నమాట. ఇలా మనం ఎన్ని కొమ్మలు పెట్టుకుంటామో అన్ని కొమ్మలకు అలాగే చేయాలి. వీలైతే ఆకులు అన్నీ కూడా తీసేసేయాలి. బట్ నాకు కొంచెం డైరెక్షన్ ప్రాబ్లం అవుతుందని ఆకులు ఉంచిన, నాటినాక ఆకులను కూడా తీసేస్తా. మనం కరెక్ట్ డైరెక్షన్ చూసుకొని కూడా కొమ్మలు నాటుకోవాలండి. ఆకులను తీసేస్తే మనం ఏ డైరెక్షన్లో పెడుతున్నా కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకే ఖచ్చితంగా డైరెక్షన్ చూసుకున్నాకనే ఏదో ప్రాసెస్ చేయాలన్నమాట. నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిన స్టార్టింగ్లో. కెమెరా ఆన్ అయిందంటే చాలు నా మైండ్ పని చేయకపోతుండే. టెన్షన్కి ఆ భయానికి ఏమో చేసేదాన్ని అన్నమాట. అండి, ఇప్పుడు కింద డ్రైనేజ్ హోల్స్ ఉన్న ఒక పార్ట్ తీసుకొని అన్ని మొక్కలకు పడి సాయిల్ మిక్స్ అయ్యండి. ఇది కోకోపిట్, మేక ఎరువు, అలాగే గార్డెన్ సాయిల్, నీమ్ పౌడర్ అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం రెడీగా పెట్టుకున్న కొమ్మల్ని నాటుకుందాం. చూశారు కదా, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొమ్మ ఇది 1 ఇంచ్ వరకు మట్టిలో డీప్గా ఉండేలా నాటుకోవాలి. ఖచ్చితంగా ఒక గన మట్టిలో ఉండేలాగానే మనం కొమ్మను ప్రిపేర్ చేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను నేనైతే. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకో కొమ్మ కూడా నాటుకుందాం. కొమ్మలు నాటుకున్న తర్వాత పైన మళ్ళీ మట్టి పోస్తానండి. అందుకే ముందు కొద్దిగా తీసుకున్నాను. లోపల మనము ఇట్లా మట్టి కూర్చేటప్పుడు కూడా కొమ్మలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందుకని. సేమ్ అండి, మిగతా 2 కొమ్మలు కూడా అట్లా నాటిన. మొత్తం 4 కొమ్మలు నాటిన అన్నమాట నేను. అలా కొమ్మలు నాటిన తర్వాత కొమ్మల మధ్యలో ఉన్న మట్టి అంతా ప్రెస్ చేయాలి. కొమ్మల మొదట్లో ఉన్న మట్టిని కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసేసి ఇప్పుడు పైనుంచి ఇంకొంచెం మట్టి పోద్దాం. నేను డైరెక్షన్ కోసం ఆకుల నుంచి వేసిన. ఆల్రెడీ మనం కింద రెడీ చేసుకున్నాం కొమ్మల్ని కాబట్టి తెలిసిపోతుంది. సో నాటినాక తీసేద్దామని అలాగే ఉంచేసాను అన్నమాట. ఇప్పుడు తీసేద్దాం. ఎట్లా ఎండిపోతాయండి, ఉంచినా కూడా ఎండిపోతాయి. ఉంచిన ప్రాబ్లం ఏం లేదు కానీ ఎండిపోతాయి. సో ఇప్పుడు మొత్తం కొమ్మలకు ఆకులన్నీ తీసేసిన తర్వాత పైనుంచి ఇంకొంచెం మట్టి వేయాలి.
ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అవి మొక్కలైనా కొమ్మలైనా ఏవైనా సరే మట్టిని బట్టే మొక్క అండి. మట్టి ఎంత ఎక్కువగా ఉంటే మొక్క అంత హెల్తీగా పెరుగుతుంది, ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది అన్నమాట. కాబట్టి వీలైనంత మట్టి ఎక్కువనే వేయాలిపోయేలాగా నీళ్లు పోయాలండి. అయితే నేను మొదటి పాటలో 2 రకాల గ్రేప్స్ విత్తనాలు వేశానండి. నేను ఈ వీడియోలో చూపించలేదు, ఎందుకంటే మీకు రిజల్ట్ కావాలి కదా. అది రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకొక వీడియో చూడండి. ఇవి 20 రోజుల కొమ్మలండి. మనం నాటుకొని 20 డేస్ అవుతుంది. 20 డేస్కి ఆల్రెడీ మొత్తం కొమ్మలు 4 కొమ్మలు చిగురించినాయి. వాటికి గ్రేప్స్ బర్డ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయండి, పిందెలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. నిజంగా ఇంత తొందరగా ఇంత చిన్న మొక్కకు ఇంత స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న కొమ్మలకు కూడా బర్డ్స్ వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేండి. నాకైతే వండర్ అనిపించిందండి. అసలు కొమ్మలు నాటుకోవడమే కష్టము, అలాంటిది వీటికి బర్డ్స్ రావడం అంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. అందుకే తొందరగా వీడియో పోస్ట్ చేస్తున్నాను, లేకుంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలనుకున్నాను. చూడండి, ప్రతి కొమ్మ మనం నాటిన ప్రతి కొమ్మ చిగురించింది. 4 కొమ్మలకు కూడా బర్డ్స్ వచ్చినాయండి, చిన్న చిన్న బర్డ్స్. నిజంగా అవి చూడండి అక్కడ. కొమ్మ పీకి చూపించాలనుకున్నాను, బట్ వాడికి బర్డ్స్ వచ్చినాయి, ఇంకా మొక్క చిగురిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం పీకి చూపిస్తే డ్యామేజ్ అయిపోతాయండి, మొక్కలు ఎండిపోతాయి. కాబట్టి నేను పీకి చూపించట్లేదు, ఇంకా కొంచెం మొక్క హెల్తీగా పెరిగాని. ఇప్పుడు రూట్స్ స్టార్ట్ అవ్వవు, చిగురించినంత మాత్రాన కొమ్మలకు రూట్స్ రావండి. రూట్స్ రావడానికి ఖచ్చితంగా 1.5-2 months టైం పడుతుంది. కాబట్టి మనం పీకి చూపించినా వాటికి రూట్స్ ఉండవు, నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను. కాబట్టి పీకి చూపించట్లేదు. ఇంకా మొక్క హెల్తీగా అయ్యి మొక్క నాటేటప్పుడు ఖచ్చితంగా ఇంకొక వీడియో చేస్తాను నేను. కొమ్మలు నాటుకున్న వెంటనే మనము ఎండకు పెట్టకూడదండి, పాటను సెమీ షేడ్కి పెట్టాలి. ఖచ్చితంగా పాట్లో ఉన్న మట్టి తడిగా ఉండేలా చూసుకోవాలన్నమాట. అప్పుడే కొమ్మలు తొందరగా చిగురిస్తాయండి. మట్టి డ్రై అవ్వకూడదు, అది చూసుకోవాలి. ఒక్క జాగ్రత్త తీసుకుంటే చాలు. కంప్లీట్ ఎండకు పెట్టకూడదు అంతే, గాలి వెలుతురు ఖచ్చితంగా తగలాలన్నమాట మొక్కకి. ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే చాలు, ఖచ్చితంగా నాటిన ప్రతి కొమ్మ చిగురిస్తుందండి. కొమ్మలు నాటిన వెంటనే ఇలా బర్డ్స్ రావడానికి ఒక 2-3 రీజన్లు ఉంటాయండి. నాకు తెలిసిన రీజన్స్ ఏంటి అంటే, నేను ఈ కొమ్మలు తీసుకున్న పాదుకు ఆల్రెడీ కాపు స్టార్ట్ అయ్యి చెట్టు నిండా కాపు ఉందన్నమాట. ఆ స్టేజ్లో తీసుకున్నాను కాబట్టి మేబీ అదొక రీజన్ అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సీజన్ అయి ఉంటుందండి. దాని సీజన్ ఏదైతే ఉంటుందో ఆ మొక్క యొక్క సీజన్లో మనము ఆ మొక్క నుంచి కొమ్మలు తీసుకొని నాటుకుంటే కూడా దానికి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే సాయిల్ మిక్స్ ప్రిపరేషన్ కూడా. ఇది నేను పళ్ళ మొక్కలకు ప్రిపేర్ చేసుకున్న సాయిల్ మిక్స్ కాబట్టి ఇందులో నేను ఖచ్చితంగా బోన్ మిల్, మస్టర్డ్ కేక్ పౌడర్, ఎప్సమ్ సాల్ట్ కూడా కలిపిన సాయిల్ మిక్స్ కొద్దిగా మిగిలింది ఉంటే ఈ మొక్కకు వాడిన. సో దాని ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. కారణం ఏదైనా రిజల్ట్ మాత్రం వండర్ అండి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో మీరు ద్రాక్ష కొమ్మలు నాటుకోండి, 100% సక్సెస్ అవుతాయండి ఈ విధంగా నాటుకుంటే. ఇదండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఇదండి ఈరోజు మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాంటి మంచి మంచి వీళ్ళ కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ గైడెన్స్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.